భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది. చలికాలం ముగిసి ప్రకృతి కొత్త చిగుళ్లతో కలకలలాడే వసంత కాలానికి స్వాగతం పలికే రోజే వసంత పంచమి. బుద్ధిని వికసింపజేసే సరస్వతి దేవి పుట్టినరోజు కూడా ఇదే రోజు. అసలు వసంత పంచమి ఎందుకు జరుపుకోవాలి? పిల్లల చదువుల కోసం ఈ రోజు ఏం చేయాలి? ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటి? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉండేదట. మాట లేదు, పాట లేదు, అసలు ప్రాణవాయువులో చైతన్యమే లేదు. అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని నీటిని భూమిపై చల్లగా అద్భుతమైన తేజస్సుతో చతుర్భుజాలతో ఒక దేవి ఉద్భవించిందంట. ఆమె చేతిలో వీణను మీటగానే సృష్టిలో శబ్దం పుట్టిందని, ఆ శబ్దమే ఓంకారం అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఆమె సరస్వతి దేవి అని, ఆమె జన్మించిన మాఘ శుద్ధ పంచమినే మనం వసంత పంచమిగా జరుపుకుంటున్నాము. కేవలం సరస్వతి దేవి మాత్రమే కాదు, మూర్ఖుడైన కాళిదాసుడు మహాకవిగా మార్చిన రోజు కూడా ఇదే. ఈ ఏడాది అంటే 2026లో వసంత పంచమి జనవరి 23 శుక్రవారం నాడు వస్తుంది. ముహూర్తం వచ్చేసి మంచి సమయం వచ్చేసి ఉదయం 7:13 నుండి మధ్యాహ్నం 12:33 వరకు పూజకు అత్యంత శుభప్రదమైన సమయం. వసంత పంచమిని అబూజ ముహూర్తం అని అంటారు. అంటే ఈ రోజున ఎటువంటి దోషాలు ఉండవు. ఏ పని మొదలు పెట్టాలన్నా పంచాంగం చూడాల్సిన అవసరం లేనంత పవిత్రమైన రోజు ఈ రోజు. చదువులో వెనుకబడి ఉన్న పిల్లలు లేదా ఏకాగ్రత లేని పిల్లల కోసం ఈరోజు తల్లిదండ్రులు చేయాల్సిన ఒక 10 పనులైతే ఇవి. అక్షరాభ్యాసం వచ్చేసి చిన్న పిల్లలకు చదువు మొదలు పెట్టడానికి ఇది బెస్ట్ డే అనమాట. పసుపు రంగు ప్రాముఖ్యత కూడా ఉంది. ఈరోజు పిల్లలకు పసుపు రంగు బట్టలు వేయండి, పసుపు పూలతో పూజ చేయించండి. ఇది మేధస్సును అయితే పెంచుతుంది. అలాగే నాలుకపై బీజాక్షరాలు రాయాలన్నమాట. స్వచ్ఛమైన తేనెతో పిల్లల నాలుకపై ఐం అని రాయడం వల్ల వాక్శుద్ధి, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే పుస్తక పూజ కూడా చేపించాలి. పిల్లలు చదువుకునే పుస్తకాలను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించాలి. ఈరోజు దానం కూడా పిల్లల చేత చేపించాలి. పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అయితే దానం చేయాలి. సరస్వతి ద్వాదశ నామాలన్నమాట. అంటే 12 పేర్లతో ఉన్న స్తోత్రాన్ని అయితే 11 సార్లు అయితే పిల్లలతో చదివించాలి. అలాగే పరమాన్నం నివేదనించాలి అమ్మవారికి. పసుపు రంగులో ఉండే కేసరి లేదా పరమాన్నం నైవేద్యంగా పెట్టి పిల్లలకు కూడా ఆ నైవేద్యాన్ని తినిపించాలి. అలాగే ఈరోజు జ్ఞానముద్ర ఒకటి చేయాలన్నమాట. ఏంటంటే ఒక 5 నిమిషాల పాటు పిల్లలను ధ్యానం అయితే చేయించడం మంచిది. అలాగే ఏమైనా కళలు కూడా ఈరోజు ప్రారంభించవచ్చు. అంటే సంగీతం లేదా పెయింటింగ్ నేర్చుకునేవారు ఈరోజు కొత్త పాట మొదలు పెడితే విజయం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు పిల్లలకి పెద్దల ఆశీర్వాదం కూడా ఇవ్వాలి. పూజ తర్వాత తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయించడం వల్ల సంస్కారం అయితే అలవడుతుంది. అలాగే జ్ఞానమే సంపద అన్నమాట. ఆ జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి దేవి కృపా కటాక్షాలు మీ పిల్లలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అలాగే వసంత పంచమి గురించి మరిన్ని ఆసక్తికరమైన మరియు లోతైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి వినండి. సరస్వతి దేవి వాహనం గురించండి. హంస వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? అమ్మవారి వాహనం హంస అని మనందరికీ తెలుసు కదా. కానీ ఎందుకు హంసకు నిరక్షీర వివేకం ఉంటుందన్నమాట. అంటే పాలు నీళ్లు కలిపి ఉంచితే కేవలం పాలను మాత్రమే గ్రహించే శక్తి దానికి ఉందన్నమాట. వసంత పంచమి నాడు మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. ఈ లోకంలో ఉన్న మంచిని, జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి చెడును వదిలేయాలి. మన పిల్లలకు కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేకాన్ని ఇవ్వమని కోరుకోవడమే ఈ పండుగ అంతరార్థం అన్నమాట. అలాగే పసుపు రంగు వెనుక ఉన్న రహస్యం అండ్ అలాగే ఆయుర్వేద రహస్యం ఏమిటో తెలుసా? ఈ రోజంతా కూడా పసుపు రంగు దుస్తులు వేసుకోవడం వెనుక ఒక ఆరోగ్య కారణం అయితే ఉంటుంది. వసంత ఋతువు సంధికాలంలో రోగ నిరోధక శక్తి అయితే తగ్గుతుంది. ఆయుర్వేద ప్రకారం పసుపు రంగు సూర్యకిరణాలను త్వరగా గ్రహించి శరీరానికి కావాల్సిన ఉత్సాహాన్ని, శక్తిని అయితే ఇస్తుంది. అందుకే ఈ రోజున కేసరి వంటి వంటకాలు తినడం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలకి సమతుల్యం అయితే అవుతుందన్నమాట. అందుకని పసుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ వసంత పంచమి రోజున. అలాగే నెమలి పించం అన్నమాట. ఇది ఏకాగ్రతకు చిట్కా అనమాట. ఏంటంటే ఈ రోజున చాలా మంది పిల్లల పుస్తకాల్లో నెమలి పింఛం పెట్టుకుంటారు. సరస్వతి దేవి వాహనాల్లో నెమలి కూడా ఒకటి కనుక నెమలి పింఛంలోని రంగులు మన మెదడులోని సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని ప్రేరేపిస్తాయని నమ్ముతారు. అందుకే ఈరోజు పిల్లలకు నెమలి పింఛాన్ని బహుమతిగా ఇవ్వడం ఒక శుభ సూచకం అన్నమాట. అలాగే లక్షల ఫలితాలు అన్నమాట. శాస్త్రాల ప్రకారం వసంత పంచమి నాడు చేసి జపం
చదివే చదువు ఇతర రోజుల్లో చేసే దానికంటే కూడా 1,00,000 రెట్ల అధిక ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట. అందుకే ఈ రోజున పిల్లలు కనీసం 1 గంటైన ఏకాగ్రతతో చదివితే అది వారి మెదడులోనే శాశ్వతంగా ముద్ర పడిపోతుందని పెద్దలు నవ్వుతూ ఉంటారు. సో చూసారుగా, వసంత పంచమి అంటే కేవలం పసుపు బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, అది మన మెదడును, మనసును, ప్రకృతిని ఏకం చేసే ఒక గొప్ప రోజు అన్నమాట. ఈ పవిత్రమైన రోజున మీ పిల్లల చేత విద్యా సంబంధిత పనులు చేయించి వారి బంగారు భవిష్యత్తుకైతే పునాది వేయండి. సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు అన్నమాట. ఈ అద్భుతమైన సమాచారాన్ని మీ వారందరికీ షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.